ఓం నమో నారాయణాయ. మనము మహాకవి బమ్మరా పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. దశమ స్కందంలో ఉన్నాము. ఈరోజు అక్రూరుడు ధృతరాష్ట్రునితో హితోపదేశంగా సంభాషించుట ధ్యాన మంత్రము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. అక్రూరుడు అంటున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ తమ్ముడైన పాండు మహారాజు మరణించిన పిమ్మట నువ్వు ధర్మం చేత విశాలమైన బుద్ధితో పాలిస్తూ గౌరవం వహించి ఉన్నావు కదా. ప్రజల యందు సమభావంతో నీవు పాలన చేస్తే కీర్తి మేలు కలుగుతుంది, భేదభావం చూపితే దుర్గతి కలుగుతుంది. ఓ రాజా, నువ్వు పాండురాజు కుమారులయందు నీ కొడుకులయందు సమానమైన అభిప్రాయం కలిగి ఉండటం మంచిది. ఈ లోకంలో ఒకనితో మరొకడు కూడి ఉండే స్థితి ఎవరికీ శాశ్వతం కాదు. భార్య, బిడ్డలు, ఇండ్లు, వాకిళ్ళు, వీటి వలన కలగబో సుఖం ఏదియూ కానము. ఒక జంతువు పుడుతుంటే మరి ఒకటి గిడుతుంది. ఒకడు పుణ్యమును అనుభవింపగా ఇంకొకడు పాపాన్ని అనుభవించడం ఈ భూమి మీద సహజంగా ఉంది. చేపకు జీవనంగా ఉన్న నీటిని ఆ చేప పిల్లలే త్రాగుచుండునట్లుగా మూఢ బుద్ధి చేత కూడబెట్టిన వాని ధనాన్ని వాని కొడుకులే పగవారై అపహరిస్తారు. ఆ పైన తండ్రి బ్రతికినా చనిపోయినా అతని కన్నెత్తి అయినా చూడరు. కావున ఓ రాజా, నీవు అధర్మంతో సంపాదించిన ద్రవ్యాన్ని దుఃఖాన్ని కలిగించే విధంగా నీ కొడుకులు కలహపడి పంచుకుంటారు. నీకు ఇహపరలోకాలు రెండింటి యందు అపకీర్తి కలుగుతుంది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, క్షణభంగురమైన ఈ దేహాన్ని నమ్మి నిందను పొందకు. ఈ దేహం కలలో కనిపించే వస్తు సముదాయం వలె స్థిరంగా ఉండదు. నీవు పుట్టు గ్రుడ్డివైనను మందబుద్ధితో మెలగకు. విచక్షణతో కళ్ళు తెరిచి పాండవులకు భూభాగాన్ని సందేహింపక న్యాయంగా పంచి ఇవ్వు అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ అక్రూరా, నీవు అన్న మాటలు నిజమైనవి, శ్రేయస్కరమైనవి. అయినా చంచలమైన నా మనస్సులో ఆ మాటలు చలింపక నిలువవు. ఇది సుధామమనే పర్వతమందలి స్ఫటికశిల విస్తారమైన కాంతితో కలిసి మెరుస్తూ ఉన్న మెరుపు తీగలాగా నిలుకడ కలిగి ఉండని విధంగా ఉంటుంది. అమృతం లభించిన సంతోషింపని నరుని వలె నేను ఆనందాన్ని పొందలేను. ఈశ్వర ఆజ్ఞను ఎవడు తప్పింపగలడు? ఎంత తెలివిపరుడైన మానవుడు దైవ యత్నాన్ని తప్పింపలేడు. ఎవడు ఈ ప్రపంచమంతా సృజించాడో, ఎవడు సత్వ రజస్తమ గుణాలను విభజించాడో, అవని భారం తొలగించడం కోసం ఎవడు దేవికి పుట్టాడో, ఎవడు స్వతంత్రుడో, ఎవడు సర్వజ్ఞత్వాది సంపదలు కలవాడో అట్టి కృష్ణునకు నమస్కరిస్తున్నాను. ఆయన మనస్సులో ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆయన తలపును అనుసరించి మేము బ్రతకవలసిన వారమని చెప్పి పోయి రమ్మనగా అభిప్రాయుడు అతని అభిప్రాయం తెలుసుకొని, నీ తలంపు నాకు తెలిసినది, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించని పలికాడు. తిరిగి మధురకు వచ్చి ఆ వృత్తాంతమంతా రామకృష్ణులకు చెప్పాడు. కంసుని భార్యలైన అస్థి, ప్రాస్తి అనువారు తమ భర్త మరణించినందుకు దుఃఖిస్తూ తండ్రి అయిన జరాసంధుని వద్దకు వచ్చారు. వచ్చి తండ్రితో ఇలా అన్నారు, యాదవులైన బలరామకృష్ణులు ప్రతాపంతో బలిమితో మధురా పట్టణానికి వచ్చారు. రాజులైన వారెవరో వచ్చి మాతో పోరాడండి అని అహంకారంతో మా భర్తను, ఇతర రాజులందరినీ, వారి భార్యలు, బిడ్డలు, చుట్టాలు ఆక్రందిస్తుండగా చంపారు. మాకు ఈ విధంగా కృష్ణుని వలన వైధవ్యం వచ్చింది అనగా విని ప్రళయకాలపు అగ్ని వలె మండిపడి దుఃఖము కోపము అధికము కాగా జరాసంధుడు ఇట్లా అన్నాడు, ఏమి, కంసుని యుద్ధంలో కృష్ణుడు చంపాడా? అవురా, అతను కొంచెం కూడా నా సామర్థ్యాన్ని తలిచినవాడు కాదు. వాడు భూమిలో కృంగిన, ఆకాశంలో ఎగిరిన, అంతరిక్షంలో ప్రవేశించిన నా పరాక్రమాన్ని అగ్ని చేత ఆ యదువంశం అనే అడవిని నేడే దహించి వేస్తాను. నేడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కటిగా కూడి సేనలను కూర్చుకొని అడ్డుపడినను నా చేత యాదవులు చంపబడుట నిశ్చయము, ఇందులో సందేహం లేదు అని పలికి తన మనస్సులో యుద్ధానికి సిద్ధపడుతూ తొందర అతిశయింపగా అధికమైన కోపంతో యుద్ధబేరి మ్రోగించి మధురపైకి దండు వెళ్ళాడు. ఓ రాజా, జరాసంధుడు దక్షుడై
23 అక్షౌహిణుల సైన్యంతో అధికమైన ఆటోపంతో మథురా పట్టణం మీదికి దండయాత్రకు బయలుదేరాడు. ఆ సమయమందు దండులోని మదపు టేనుగలు, గుర్రములు, రథాలు, భటుల అడుగుల నుండి మీదికి ఎగసిన దుమ్ము వలన సూర్యుని గుర్రాలు కన్నులు కానక ఆకాశంలో మెల్లగా నడిచాయి. ఈ విధంగా జరాసంధుని సైన్యం మథురాపురం చేరింది. ఆ మథుర ఎల్లప్పుడూ చిగుళ్ళు, ఆకులు, మొగ్గలు, పువ్వులు, కాయలు, పండ్లు మొదలైన వాటి బరువు చేత వంగి ఉన్న వృక్షాలు గల ఉద్యానవనాలతో సుందరంగా ఉంటుంది. ఉద్యానవనములయందు గల దారు యంత్రాలు గిర్రున తిరుగుతూ తుంపురులను రేపడం చేత వర్షకాలాన్ని తోపింపచేస్తుంది. యమకింకరులను పోలిన శూరులైన భటులతో రథములు, గుర్రములు, ఏనుగులు వీటి యొక్క కోలాహల ధ్వనులతో నిండి ఉంది. తమ తమ కులాచారం తప్పక ధర్మ మార్గం అనుసరించి వర్తించే జనుల చేత వన్నకెక్కి ఉంది. దేవతలకు కూడా ఛేదింపరాని మిగులు పొడవైన కోట కొమ్మల మీది మేడల చేతను నానా విధములైన కీలుగల సాధనముల చేతను ఒప్పుతూ ఉంది. చక్రవాకములు, అంశలు మొదలైన జలపక్షుల కోలాహల ధ్వనుల చేత అక్కడి సరస్సులు అలరాడుతూ ఉన్నాయి. సరస్సుల యందలి చక్కగా వికసించిన ఎర్ర కలువలు, తామరలు మొదలైన పువ్వుల వాసన చేత రమణీయంగా ఉంది. జయింపబడిన అనేక రాజుల కిరీటముల యందలి మనుల పొడి వలన ఏనుగుల మద జలములతో ఏర్పడిన పంకములు అణిగిపోయాయి. పరిశుద్ధులైన యదువంశ శ్రేష్ఠుల వలన ఇయ్యబడిన బంగారం మొదలైన వాని వలన అక్కడ విద్వాంసుల గృహాలు శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. వింజామరలు, నెమళ్ళు, విండ్లు మొదలైన చిహ్నముల చేత కలిగిన ధ్వనులు ఆకాశమంతా వ్యాపిస్తూ ఉండగా జెండాలు ఎగురుతున్నాయి. నింగిని తాకేలా ఉన్న మహా ప్రాసాదముల నుండి, మేడల నుండి, గవాక్షముల నుండి విడలుచున్న కర్పూర ధూప ద్రవ్యముల యొక్క ధూమమును చూసి మేఘాలను భ్రమించి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఎల్లప్పుడూ వాయింపబడుచున్న దేవాలయాల్లోని వాద్య ధ్వనుల చేత సముద్ర మందలి అలల చెప్పులు తిరస్కరింపబడుతున్నాయి. గోపికా స్త్రీలకు ప్రియుడైన శ్రీకృష్ణుని యొక్క దండము వంటి బాహువు చేత ఆ మథురా నగరం కాపాడబడుతూ ఉన్నది. శత్రువులకు తల ఎత్తి చూడటానికి కూడా వీలు లేకుండా ఉన్నది. అట్టి మథురా పట్టణానికి వచ్చి పట్టణము చుట్టూ చెలియలి కట్టి దాటి ప్రవహింపవచ్చిన సముద్రము అనునట్లుగా సేనను విడియించి ఆ పట్టణాన్ని జరాసంధుడు ముట్టడించాడు. సర్వము తెలిసిన శ్రీకృష్ణమూర్తి తన మనసులో తాను ఇట్లా ఆలోచించాడు. ఇప్పుడు జరాసంధుడు 23 అక్షౌహిణుల సేనతో వచ్చి మన పట్టణాన్ని ఆక్రమించాడు. వీడి విషయంలో సామధాన భేదాలనే 3 ఉపాయాలు అవసరం లేదు. కనుక దండోపాయంతో వీడిని జయించి భూభారాన్ని తగ్గిస్తాను. నేను భూమి యందు అవతరించడానికి కారణం భూభారం తగ్గించడం కొరకే కాబట్టి దీనిని మొదలుకొని ప్రయత్నపూర్వకంగా భూభారాన్ని అణచడానికి మొదలు పెడతాను. ఈ జరాసంధుని నేడే యుద్ధమునందు చంపకూడదు. వీడి బతికి ఉంటే మాటి మాటికి సేనను కూర్చుకొని మన పైకి వస్తూ ఉంటాడు. భూభారం బాగా తగ్గాక అప్పుడు వీడిని చంపవచ్చు అని ఈ విధంగా కృష్ణుడు ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆకాశం నుండి మిక్కిలి ప్రకాశము గల సారథులతో ధ్వజ కవచాదులతో కూడినవి బాణములు, విండ్లు, చక్రములు మొదలైన ఆయుధాలు కల 2 రథాలు తమ కోరికలు నెరవేరేటట్లు దైవయోగం చేత వచ్చి చేరాయి. వారిని చూసి శ్రీకృష్ణుడు బలరామునితో ఇలా అన్నాడు: అన్నా బలరామ, చూశావా, ఆకాశం నుండి ఆయుధాలతో రథాలు వచ్చాయి. ఇక మనము సంకోచించవలసిన పని లేదు. దేవతలు మెచ్చేటట్లుగా శత్రు సమూహాలను చంపి భూభారాన్ని తొలగించు. ఈ నిమిత్తము చేత నీ అవతారం సఫలమవుతుంది. శీఘ్రంగా యుద్ధానికి సిద్ధం కమ్ము అని కృష్ణుడు పలికాడు. అప్పుడు బలరామకృష్ణుడు ఏం చేశాడో తర్వాతి భాగంలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.